సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన చేయడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కూడా జాన్పాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లను కూడా పరిశీలించడం జరిగింది. అయితే కొత్తగా వస్తున్నటువంటి రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డులు అందిస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా రేపు గ్రామ సభలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ అని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంట్లో కొంతమంది కావాలని కూడా రేషన్ కార్డుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ రేషన్ కార్డుల విషయము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో చూసినట్లయితే 10 ఏళ్ల కాలంలో కూడా రేషన్ కార్డులు ఇవ్వనటువంటి పరిస్థితి, కానీ చెప్పినటువంటి మాట ప్రకారం రేషన్ కార్డులు ఇస్తాం. అదేవిధంగా ఏదైతే ఉందో రైతు భరోసాపై కూడా మొత్తం సేద్యం చేసే భూములన్నింటికి కూడా రైతు భరోసా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. రేషన్ కార్డుల విషయంపై మనతో మాట్లాడడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలని నమ్మొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అందిస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు ఆ తర్వాత గ్రామ సభల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అపోహలని నమ్మొద్దని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, రేపు జనవరి 26 నుంచి కూడా ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది. రేషన్ కార్డుల విషయంలో చాలా వరకు అపోహలు కల్పిస్తున్నారు, ఏం చెప్తారు? సరే, ఏమీ అపోహలు అనుమానాలు అవసరం లేదు. రమేష్, నీ ద్వారా మీ ఆర్టీవీ ద్వారా అందరికీ స్పష్టంగా తెలియజేయండి. 26వ తారీఖు ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జస్ట్ మొదలవుతుంది. ఇది ఒక నిరంతర కార్యక్రమము. తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉండి, ఎలిజిబిలిటీ ఉండి రేషన్ కార్డుకి ఈ రేషన్ కార్డు అప్లికేషన్స్ తీసుకోవడం, పంపిణీ చేయడం ఒక నిరంతర కార్యక్రమంగా 26వ తారీఖు మొదలు పెడుతున్నాము. సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగా చేస్తున్నాము. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్స్, ప్రజావాణిలో తీసుకున్న అప్లికేషన్స్, మరి ఈ సేవలో గతంలో పెట్టిన అప్లికేషన్స్తో సహా లిస్టులలో పేర్లు లేకుండా ఉండి అర్హత ఉంటే గ్రామ సభలో అప్లై చేయండి. మీది కూడా మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం పరిశీలన చేస్తాము. పంపిణీ కాకముందే ఈ రూమర్స్ ఎందుకని సార్? సరే, ఇప్పుడు ఎందుకు ఈ రూమర్స్ వచ్చినాయో, మరి ఒక పెద్ద మనిషి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, వాళ్ళేమో మరి మీరు ఇట్లిస్తున్నారు అట్లిస్తున్నారని మాకు చెప్తున్నారు. మరి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇవ్వాలన్నా, మరి ప్రజాపాలన మేరక, ప్రజావాణి మేరక, ఈ సేవ మేరక, గ్రామ సభల మేరక అన్నిటికీ ఎక్కడ అప్లికేషన్ వచ్చినా మేము తీసుకొని పరిశీలన చేసి, ఎగ్జామిన్ చేసి, స్క్రూటినైజ్ చేసి రాష్ట్రంలో ఎలిజిబుల్ ఇచ్చిన వాళ్ళకి, అర్హత వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. ఇంకోటి రమేష్, మీ ఆర్టీవీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నా, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం రేషన్ కార్డులు, గుణ రేషన్ కార్డులు 90 లక్షలు, నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ 2,81,00,000. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఇచ్చిన రేషన్ కార్డులు 40,000. మేము ఇచ్చే ఈ మొత్తం ప్రక్రియ, కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు అడిషనల్ మెంబర్స్ ద్వారా పూర్తిగా ఒక 40 లక్షల మందికి బెనిఫిషరీస్గా అయ్యే విధంగా మేము ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మేము అతి త్వరలో ఈ రేషన్ కార్డు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతి ఒక్కరికి 6 కిలోల పైకి తీసుకొని అక్కడి నుంచి మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాం. సార్, మరోవైపు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు, సెక్షన్ 3 వాదనలు వినిపించబోతున్నారు. ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. ఎలా చేస్తారు సార్? అది జలాల పంపు విషయంలో గతంలో అన్యాయం జరిగింది 10 ఏళ్ల కాలంలో అని కూడా టైం లేదు, కానీ ఒకటే నిమిషం చెప్తా. గత 10 ఏళ్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 811 టీఎంసీలో ఆంధ్రాకి 512, తెలంగాణకి 299 టీఎంసీలు ఒప్పుకుంది గతంలో ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు. ఇది తెలంగాణకి ద్రోహం, అన్యాయం చేసిన వాడు. దానికి వ్యతిరేకంగా మేము వాదనలు వినిపించి 811 టీఎంసీలో మనకి 70 టీఎంసీలు రావాలని వాదనలు మేము బ్రిజేష్ ట్రిబ్యునల్ వినిపించినాం. మా వాదన కూడా వాళ్ళు పరిశీలిస్తామని చెప్పి హామీ. అంటే హరీష్ రావు చెప్తున్నటువంటి ప్రకారం మా గతంలో కేసీఆర్ పోరాటం వల్లనే ఈ సెక్షన్ 3. కేసీఆర్ పోరాటం చేయలేదు. ఇన్ఫాక్ట్ అవగాహన లేకనో, అసమర్థతనో, బద్ధకమో తెలియదు, కానీ 10 ఏళ్లలో కృష్ణా నదీ జలాల వాటాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి చాలా అన్యాయం జరిగింది.
ఆ అన్యాయాన్ని ఇప్పుడు సరి చేస్తున్నాం. రైట్, చూడొచ్చు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి ప్రకారం రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని కూడా అర్హులైన వారందరికీ కూడా ఆ రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా నదీ జలాల విషయంలో కృష్ణా నది సెక్షన్ 3 వాదనల ప్రకారం కూడా వచ్చే నెల 19 నుంచి కూడా వాదనలు వినిపించబోతున్నారు. మొత్తం నీటి వాటాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఎలాంటి వాదనలు వినిపించలేకపోతున్నారు. అదేవిధంగా ఎక్కువ వాటా దక్కేలా కూడా వాదనలు వినిపిస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు రేషన్ కార్డు, అదేవిధంగా సివిల్ సప్లైగా, అదేవిధంగా ఇరిగేషన్ విధంగా కూడా ఎంతో బాధ్యత ఉంది. కానీ ప్రజలు ఏవైనా ప్రతిపక్షాలు చెప్పే మాటల్ని నమ్మొద్దని, ఎలాంటి అపోహలు అవసరం లేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా గ్రామ సభల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, నిరంతర ప్రక్రియని కూడా ఎలాంటి అపోహలకు కూడా తావివ్వకుండా ఒక క్లారిటీ అయితే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.